సో గైస్, మనమైతే కీసర నుంచి రిటర్న్ అయిపోయినాము. అక్కడి నుంచి నాగమాత టెంపుల్ పోదామని ప్లాన్ వేసినాము. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. నాగమాత టెంపుల్ వచ్చేసి అల్వాల్లో ఉంది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. సో పురాణ కాల టెంపుల్ ఇది. చాలా హిస్టరీ ఉంది టెంపుల్. ఎవరైతే పోలేదో ఒక్కసారి విజిట్ కాండి గైస్. నాకు కీసరగుట్ట నుంచి అల్వాల్ ఓనికి 12.5 కిలోమీటర్స్ ఉంది. అయితే అదే లొకేషన్ నాకు లాలాపేట నుంచి 8 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, దగ్గర ఉంటుంది. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయినాము. సో వెళ్ళేటప్పుడు కూడా వెదర్ చాలా కూల్గా ఉంది. సో మొత్తం గ్రీనరీ వెదర్ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోయినాము. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను గూగుల్ మ్యాప్ది. ఎవరైతే పోలేదో పోండి, చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. గైస్, దర్శనం చేసి అయితే బయటికి వచ్చినామా మేము. ఈ వ్యూ పాయింట్ మొత్తం బయటనే, లోపల ఫోన్ అలా ఉంది కానీ మనం ఫోటోలు దిగలేము. ఇక్కడ అమ్మవారు ఫోటో పెడతా చూడండి. ఇలా అన్నీ సీసీ కెమెరాలు ఉన్నాయి. కొంచెం ముంగడు పోవనే మీకు గుట్ట పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. జబర్దస్త్ ఉంటుంది గైస్. ఈ సినిమాటిక్ వీడియో చూసేసేయండి. ఈ టెంపుల్ వచ్చేసి నాగమాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక గుట్ట ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. చిన్న గల్లీలు ఉంటాయి, ఇల్లులు కూడా ఉంటాయి అక్కడ. ఇది గుట్ట పైన టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ వచ్చేసి స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ గుట్ట లోపల చిన్నగా ఉన్నారు దేవుడు. సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఇగో ఇప్పుడు చూడండి, దేవుడిని జూమ్ చేస్తా చూడండి గైస్. చెప్తున్నా కదా, ఇక్కడ ఒక చెరువు ఉంది. అక్కడ ఎండాకాలం కానీ ఇది ఎండిపోదంట, వర్షాకాలం కానీ ఇది కొంచెం ఓవర్ఫ్లో అయ్యి పైన దాకా వస్తుందంట గైస్. పైనుంచి వ్యూ అయితే జబర్దస్త్ ఉంది. టెంపుల్ పోయినప్పుడు మర్చిపోకండి, కంపల్సరీ పోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.